ఇంక ఇవాల్టి మినీ వ్లాగ్‌లో మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ఉదయాన్నే అయితే బ్రెడ్ టోస్ట్ చేసి అయితే పాపకి ఇచ్చేసాను. పాపకి హాఫ్ డేనే. ముందు రోజు నైట్ వచ్చేసి అన్నం కూర చేశాను కదా! అవి అలాగే ఉండిపోయినాయనమాట. అందుకని చెప్పేసి రైస్ వచ్చి లెమన్ రైస్ అయితే కలిపేద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. ఇంక నేను వీడియోలో చూపిస్తున్న ఈ టూల్ వచ్చేసి చపాతీ పిండి కలిపేదనమాట. దీంతో నిజంగానే బాగా చపాతీ పిండి అయితే కలపొచ్చండి. చేతికి అంటుకోకుండా అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే 2, 3 సార్లు వాడాను. ఒకసారి బుట్టలో లాస్ట్‌కెళ్ళిపోవడం వల్ల వాటర్ పడి తుప్పైతే పట్టేసిందనమాట. మీరు ఎప్పుడైనా చపాతీ పిండి కలపాలనుకున్నప్పుడు స్పూన్‌తో ఫస్ట్ కలిపేసి చేశారంటే గనుక ఈజీగా అయితే పిండి కలిపేయొచ్చు మనం. ఇంక చపాతీ అయితే ఎక్కువగానే చేస్తున్నాను. మధ్యాహ్నం కూడా కలిపే చేసేస్తున్నాను. నాకేమో రౌండ్‌గా చపాతీ చేయడం అస్సలు రాదనమాట. అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగానే ఫస్ట్ నుంచి అయితే నేను చపాతీ అయితే చేస్తానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లేయర్స్‌గా ఉంటుంది. అంతేకాకుండా చాలా సాఫ్ట్‌గా ఉంటుందనమాట. చపాతీ రాని వాళ్ళు ఈ విధంగా అయితే చేసేయొచ్చు. ఇంకొక పక్కన లెమన్ రైస్ అయితే కలిపేసాను. చపాతీలోకి సోయా చంక్స్ కీమా కర్రీలా చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంక ఈలోపు మా ఆయన వచ్చేసారని చెప్పేసి ఇంక అది పక్కన పెట్టేసి, మా ఆయనకైతే టిఫిన్ పెట్టేసాననమాట. ఇంక లంచ్ వచ్చేసి మా ఆయనకి, మా అబ్బాయికైతే కలిసి అయితే పెట్టేశాను. ఇంక నాకు, మా పాపకైతే పాప వచ్చిన తర్వాత వంకాయ బిర్యానీ తయారు చేశానండి. ఇది వన్ పాట్ రెసిపీ అనమాట. పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బావుంటుంది. రేపు మా ఇంటి అభిరుచి ఛానల్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. వీడియో అయితే తీశాను.